ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు. సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాలని వక్తల పిలుపు. ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు. పాఠశాలలో ముందస్తు బోనాల పండుగ సందడి. ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు. పండుగ విశిష్టతను తెలియజేసేలా సాగిన కార్యక్రమాలు. బేలా జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల అభివృద్ధికి మాజీ మంత్రి జోగు రామన్న ₹1,00,000 విరాళాన్ని అందించారు. శనివారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాఠశాల ఉపాధ్యాయులకు విరాళాన్ని అందజేశారు. గతంలో పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థుల అభివృద్ధికి సహకరించాలని ఉపాధ్యాయులు కోరగా దాతల సహకారంతో పాఠశాలకు తన వంతు సాయం అందిస్తానని జోగురామన్న హామీ ఇచ్చారు. ఈ మేరకు తన మిత్రుడు రాచమల్ల రవిగౌడ్ తల్లిదండ్రులు రాచమల్ల లక్ష్మయ్య పటేల్ బాలమణి జ్ఞాపకార్థం పాఠశాలకు ₹1,00,000 విరాళాన్ని అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రౌతు మనోహర్, మాజీ సర్పంచ్ దేవన్న, తేజ్ రావు, అడానేశ్వర్, ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, విపిన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొమ్ము కృష్ణ కుమార్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ విద్యార్థులంతా క్రమశిక్షణతో చదువుకొని పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. 10వ తరగతిలో 550 మార్కులు సాధించే ప్రతి విద్యార్థికి ₹5,000 చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తానని ప్రకటించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి దాతలు, పూర్వ విద్యార్థులు, ప్రజలు ముందుకొచ్చి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. విద్యార్థులు ఏ రకంగా చూస్తున్నారనేటువంటి అడ్మినిస్ట్రేషన్, ఉపాధ్యాయులు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మరి బేలా మండల హెడ్ క్వార్టరు మరి చాలా ఆదిలాబాద్కు 35 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మన బార్డర్ మహారాష్ట్ర ఆనుకున్నది కాబట్టి ప్రభుత్వాల ద్వారా ఏం సాయం అందినా ఒక్కడే. మరి పంచపాండవులకు ఎందుకు డిసిప్లిన్, క్రమశిక్షణ, ఇమాందారితో ఎట్లుండెనో అదే 100 మంది కౌరవులు మరి ఏ రకంగా ఒకే గురు ద్వారా నేర్చినటువంటి విద్యార్థులు ఆ రకంగా కౌరవులలో పాండవులు ఎంత తేడా వచ్చిందో మీకు తెలుసు. మీరు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా, ఏ స్కూల్కి పోయినా ఎందరు మందికి ఇక్కడ స్కూల్కు ఫోన్లు తీసుకొస్తారా మీరు ఎవరైనా? మందికి విషయాలు ఈ తర్వాత మీ గురువులు మీకు బోధిస్తారు. మంచి క్రమశిక్షణతో మీరు చక్కగా చదువుకొని మీరు ఇలా మంచి రేపు 10th క్లాసులో మేము ఇంతకుముందు కూడా ఒక హామీ ఇచ్చినాం, కానీ మరి నాకు మా నాయకులు చేసినామో అప్పుడు కూడా మాకు జోగు ఫౌండేషన్ ద్వారా మంచికి 550 మార్కులు తెచ్చుకున్నటువంటి 10th క్లాస్ విద్యార్థులకు ప్రతి ఒక్క విద్యార్థికి జోగు ఫౌండేషన్ ద్వారా ₹5,000 నగదు బహుమతించినటువంటి కార్యక్రమం చేస్తామని. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటిని భావితరాలకు అందించే కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష అన్నారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ పాటలపై విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్ కుమార్, టీఏజీఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్, నాగోబ విద్యాలయం ప్రిన్సిపల్ మెస్రం రాజు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న, టీఏజీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు, నాయకులు కోట్నక్ సక్కు, పెందూరు గోవింద్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శకుంతల తదితరులు పాల్గొన్నారు. ఆదివాసుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రతి ఒక్క ఆదివాసీ కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష కోరారు.
అడవులు పర్యావరణాన్ని కాపాడుతూ ఆదివాసులు తరతరాల నుంచి తమ మనుగడను సాగిస్తున్నారన్నారు. జల్ జంగల్ జమీన్ కోసం ఉద్యమించిన యోధులను స్ఫూర్తిగా తీసుకుంటూ ఉన్నతంగా రాణించాలన్నారు. ఆదివాసులు కేవలం ఇండ్లకు పరిమితం కాకుండా చదువుల్లో రాణించాలన్నారు. ఆ దిశగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. చదువుతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బాసర జోన్ పరిధిలో 36 మంది హెడ్ కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతులు లభించాయి. ఇందులో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 9 మంది హెడ్ కానిస్టేబుళ్లు ఉండగా వారిని శనివారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తన కార్యాలయంలో అభినందనలు తెలియజేశారు. పదోన్నతి చిహ్నమైన స్టార్ ను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతి కేవలం హోదా పెరగడం మాత్రమే కాదని బాధ్యతలు కూడా మరింత పెరుగుతాయని అన్నారు. నూతన హోదాలో మరింత ఉత్సాహంతో, అంకిత భావంతో విధులు నిర్వహించాలని సూచించారు. విధుల్లో నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన, జవాబుదారీతనం పాటిస్తూ ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు. ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా పనిచేయాలని నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సిసి కొండరాజు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వరరావు, జైస్వాల్ కవిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా పట్టణంలోని మాస్టర్ మైండ్స్ పాఠశాలలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. బోనాల పండుగను పురస్కరించుకొని శనివారం పాఠశాలలో ఉత్సవాలను జరిపారు. చిన్నారులు, మహిళా టీచర్లు బోనాలను తలపై పెట్టుకుని వేడుకల్లో పాలు పంచుకోగా పోతరాజు విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పోతరాజు విన్యాసాలు, బోనాలతో చిన్నారులు కనువిందు చేశారు. పాటలకు అనుగుణంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. సాంప్రదాయ దుస్తుల్లో చిన్నారులు బోనాలను తలపై పెట్టుకుని పాఠశాలకు రావడం ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతిలో ప్రధాన ఘట్టమైన బోనాల వేడుక విశిష్టతను తెలియజేసే విధంగా నిర్వహించిన ఉత్సవాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వసీం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మేరకు ప్రిన్సిపల్ వసీం మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ ప్రాశస్త్యాన్ని విద్యార్థులకు తెలియజెప్పాలన్న ముఖ్య ఉద్దేశంతో వేడుకలను జరిపినట్లు తెలిపారు. పాఠశాలలో అన్ని పండుగలకు ముందస్తు వేడుకలు జరుపుతున్నామని, తద్వారా విద్యార్థులకు వాటి విశిష్టత తెలిసేలా అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం నుంచి ప్రారంభమైన నూతన పెన్షన్ల ఆన్లైన్ ప్రక్రియతో పాటు దరఖాస్తుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లను మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌంటర్లు పరిసరాలను పరిశీలించిన చైర్పర్సన్ ప్రజలకు అందుబాటులో ఉండవలసిన అధికారులు సిబ్బంది విధులకు గైర్హాజరైతే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్ఓ కళ్యాణ్, ఆర్ఐలు, బిల్ కలెక్టర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలోని 49 వార్డులకు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ప్రతి 10 వార్డులకు ఒక ఆన్లైన్ కౌంటర్ చొప్పున మొత్తం 5 ఆన్లైన్ కౌంటర్లను ఏర్పాటు చేశామని, అదేవిధంగా దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను వార్డు అధికారులు పరిశీలించి అర్హత ఉన్న లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారని తెలిపారు. వికలాంగుల పెన్షన్, వితంతు పెన్షన్, సింగిల్ ఉమెన్ పెన్షన్, బోధకాలు వ్యాధిగ్రస్తుల పెన్షన్, కిడ్నీ వ్యాధితో డయాలసిస్ పొందుతున్న వారికి సంబంధించిన పెన్షన్, అర్హులైన వారు తమ ఆధార్ కార్డు జిరాక్స్, ఆన్లైన్ రేషన్ కార్డు జిరాక్సులతో పాటు సంబంధిత ధృవ పత్రాలను సమర్పించాలని తెలిపారు. ఆగస్టు 15న కొత్త పెన్షన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ అంతకుముందే మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో చాలామంది పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి చాలామంది 10 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. దానికి త్వరగా స్పందించి వారు ఈ రోజు నుంచి మున్సిపాలిటీ పరిధిలో అయితే మన ఆదిలాబాద్ పట్టణానికి వచ్చేసి మా మున్సిపాలిటీ పరిధిలో 5 కౌంటర్లు ఏర్పాటు చేసినామండి. అందులోకి వచ్చేసి ముఖ్యంగా విడో పెన్షన్స్, అలాగే ఒంటరి మహిళ పెన్షన్స్, అలాగే వికలాంగుల పెన్షన్స్, అలాగే డయాలసిస్ అంటే ఎవరైతే కిడ్నీ సంబంధిత వాళ్ళు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా, అలాగే గీత కార్మికులు, ఈ 5 విభాగాల వాళ్ళకి ఈ రోజు నుంచి పెన్షన్స్ అప్లికేషన్స్ మొదలయ్యాయి. ప్రతి ఒక్కరూ మీరు వినియోగించుకోవాలి. ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో మీరు ప్రతి ఒక్కరూ ఇప్పుడు మీకు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. కేవలం మీరు మున్సిపాలిటీ దగ్గరకు వచ్చేసి మీ యొక్క 5 సెంటర్లు ఉన్నాయి. అందులో ఏ సెంటర్లో అయినా కూడా మీరు మీ యొక్క జిరాక్స్ సంబంధిత ఆధార్ కార్డ్ జిరాక్స్ కావచ్చు, లేదా మీ విడోస్ అయితే విడోస్కి సంబంధించిన సర్టిఫికేట్స్, మిగతా పేపర్స్ కావచ్చు, దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని, ఎందుకంటే పెన్షన్కి ఇచ్చిన టైము చాలా తక్కువ, ఆగస్టు 15 లోపు, కాబట్టి దయచేసి అందరూ వినియోగించుకోవాలి. ఇచ్చోడ మండలం బోరిగం ఉన్నత పాఠశాలలో శనివారం ముందస్తు బోనాల వేడుకలను వైభవంగా జరిపారు. ఇందులో భాగంగా పాఠశాలలోని విద్యార్థులు, పోతరాజులు వివిధ వేషధారణలతో సందడి చేశారు. అమ్మవారికి బోనాలు సమర్పించి పండగ విశిష్టతను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రాజేష్, గ్రామ సర్పంచ్ ఆసిఫ్ ఖాన్, గ్రామ పెద్దలు పోషాల్ యాదవ్, సాయి కిరణ్ రెడ్డి, లలిత, ఉపాధ్యాయులు రమాకాంత్, సాంబన్న, త్రివేణి, వినోద్, కృష్ణమోహన్, రవిత తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణ ముద్రాజు సంఘం ఆధ్వర్యంలో ముద్రాజు ముద్దుబిడ్డ పండగ సాయన్న ముద్రాజు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు సాయన్న ముద్రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షులు ధరవేణి రాము, ప్రధాన కార్యదర్శి దార్షా రవి, కోశాధికారి బొజ్జ సంతోష్, గౌరవ అధ్యక్షులు పులి నాగేష్, ఉపాధ్యక్షులు బొమ్మల లక్ష్మణ, సలేంద్రరాజు, ప్రచార కార్యదర్శి దుగ్గిన పోచన్న తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాబిన్ హుడ్ నిజాం నిరంకుశత పాలనకి వ్యతిరేకంగా పోరాడి బడహు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా ముద్రాజ్ ముద్దు బిడ్డైనటువంటి పండుగ సాయన్న ముద్రాజ్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి వచ్చి ఆయనకు మేము ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇదే విధంగా తెలంగాణలో బీసీలలో అత్యధిక జనాభా కలిగినటువంటి మేము మా ముద్రాజులము దగ్గర మేము 30-35 లక్షల జనాభా కలిగి ఉన్న మాకు ట్యాంక్ బండ్ పైన పండుగ సాయన్న విగ్రహాన్ని పెట్టాలని మా ముద్రాజ్ బంధువుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. బేలా మండల కేంద్రంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో బోనాల పండుగ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విజ్జన్న హైస్కూల్ చాణక్య పాఠశాలలో ఆషాఢమాస బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బేల సర్పంచ్ వల్లప్పర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, బోనాల పండుగ విశిష్టతను విద్యార్థులు తెలుసుకోవడం అభినందనీయమని అన్నారు. పండుగల ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. అమ్మకు భోజనం పెట్టడం అనేది దాని అర్థము. మరి బోనాల పండుగ జరుపుకోవడం ఏంటిదంటే ఇది సనాతనం నుండి వస్తుంది, మన పెద్దలు పూర్వీకుల నుండి వస్తుంది. కాబట్టి మనం కూడా ఇది ప్రకృతికి ముడిపడినటువంటి ఈ పండుగ కాబట్టి మరి ప్రకృతి అంటేనే అమ్మ అంటేనే ప్రకృతి. కాబట్టి మరి ఈ సందర్భంగా మనము ఈ బోనాలని సమర్పించుకొని అమ్మ యొక్క ఆశీస్సులని పొంది పాపలతోనూ ఆయుర ఆరోగ్యాలతోనూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మని వేడుకొని ఈ బోనాన్ని సమర్పించుకుంటాం. ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ ఆటో రిక్షా యజమానులు డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు షేక్ నయీం పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆటో సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆటో ప్రైవేటు రవాణా కార్మికుల సంక్షేమ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న నిరవధిక సమ్మెలో జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్లు, యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షుడు బాబుషా, ప్రధాన కార్యదర్శులు కాంబల్ సిద్ధరథ్, मैसरम नारायण तदितरु पाल्गొన్నారు. कि टीआरएस गवर्नमेंट के अंदर बहुत से बेहतरीन काम हुए जो हमारे माजी मंत्री एमएलए साहब के क़यादत में और हमारे सदर मारायाना साहब के क़यादत में बेहतरीन जो है तो ऑटो वालों के काम हुए और हर एक केसीआर साहब के गवर्नमेंट के अंदर मेरे भाई शादी मुबारक की स्कीम और ऑटो वालों का टैक्स माफ़ कर दिया गया. मेरे भाई बहुत से काम जो है तो केसीआर साहब के पीरियड में हुए. ये रेवंत रेड्डी साहब आने की वजह से मेरे भी बस फ्री कर दिए. कल्याण लक्ष्मी भी जो है तो मेरे भी शादी मुबारक जो है तो आज लेट आ रही है. और आदिलाबाद डिस्ट्रिक्ट के सदर के हैसियत से 15 साल मेरी अपनी सदारत थी. फिर बुला के मुझे हमारे अपने माजी मंत्री एमएलए रामन्ना साहब के क़यादत में मारायाना को फ़ोन करा गया कि भाई नईम भाई को भी फिर से सदारत दी जाए. हमारे अपने माजी मंत्री रामन्ना साहब का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ. నూతనంగా ఎన్నికైన పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవ వేడుకను ఈ నెల 9వ తేదీన సెంట్రల్ గార్డెన్ లో నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు మల్లూరు వారు చంద్రకాంత్ తెలిపారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే వేడుకకు పట్టణ పరిసర గ్రామాల ఆర్యవైశ్యులు హాజరై జయప్రదం చేయాలని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పోటీ చేసినాము. మీరందరూ గెలుపొందారు. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఆదిలాబాద్ పట్టణ ఆర్యవైశ్యుల అందరి సహకారంతో మన సమాజ అభివృద్ధి కొరకు ఎల్లవేళ పాటుపడతానని, అందరి సహకారంతో నా వంతు నేను కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా ఈ సమావేశము ఏర్పాటు చేయడానికి కారణం ఏమనగా రేపు జరగబోయే నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆర్యవైశ్యులందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. సెంట్రల్ గార్డెన్ సమయం 11 గంటలకు, తేదీ 9/8/2026. ఈ కార్యక్రమం అనంతరము భోజన వసతి సదుపాయాన్ని కల్పించడం జరిగింది. సుప్రసిద్ధ తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన సతీమణి పాయల్ ఉమ్మతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని సుమారు 60 ఆలయాల అభివృద్ధికి 14 కోట్ల నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. చారిత్రక ఆలయాల పరిరక్షణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని అనేక పురాతన ఆలయాలు అభివృద్ధి, మౌలిక వసతుల కోసం ఎదురు చూస్తున్నాయని, ఆలయాల అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మికతతో పాటు స్థానిక చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు. అదేవిధంగా ప్రత్యేక చారిత్రక వారసత్వ ప్రాధాన్యత కలిగిన ఆలయాల అభివృద్ధి
అభివృద్ధి పరిరక్షణ కోసం ప్రత్యేక గ్రాంట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన చేపట్టేందుకు సహకరించాలని కోరారు. అదేవిధంగా టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించాలని, తద్వారా ఆదిలాబాద్ ప్రజలకు శ్రీవారి వైభవాన్ని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం లభిస్తుందని తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని బస్టాండ్ ఎదుట ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆదివాసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆదివాసీ సంఘం నాయకులు తనాజీ కోరారు. శనివారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. రేపు 9వ తారీఖు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం బస్టాండ్ ఎదురుగా దాంట్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరపబడుతున్నాయి. దాంట్లో ఆదివాసీ నాయకులు, మరి విద్యార్థి సంఘాలు, ఆదివాసీ అన్ని సంఘాలు, మరి మహిళలు, విద్యార్థి సంఘాలు, అందరూ కర్షకులు, ఉద్యమ నేతలు, ఉద్యమ విద్యార్థులు అందరితో పాటు ఆదివాసీ దినోత్సవం జరుపుతున్నాం. అన్ని సంఘాలతో పాటు అన్ని కులాలు, మతాలతో మనం జరపబడుతున్నాయి. ఎందుకంటే దాంట్లో ముఖ్య అతిథిగా మన ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ స్వయం బాబురావు గారు, మరి జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ అయిన వారితో పాటు అన్ని రాజకీయ నాయకులు, మరి అన్ని సంఘాలతో విజయవంతం చేయాలనుకుని మేము ఆదివాసీ తరఫున కోరుతున్నాం. కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఈ నెల 10న పట్టణంలో నిర్వహించే సభను జయప్రదం చేయాలని టీపీసీసీ వైస్ చైర్మన్ సభ అబ్జర్వర్ పురుషోత్తం అన్నారు. సభ ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలను పరిశీలించేందుకు జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు ఎస్ఎస్ఎల్ జిల్లా చైర్మన్ పరమేశ్వర్, టీపీసీసీ ఎస్ఎస్ఎల్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి శాల్వతో సత్కరించారు. అనంతరం సభ ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాడి రాజారెడ్డి, లింగన్న, మహేందర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. తొలిసారిగా యువతను ప్రోత్సహించేలా ఎస్ఎస్ఎల్ లో యువకులకి అవకాశం కల్పించేలా అధ్యక్ష పదవులకు జాతీయ, రాష్ట్ర చైర్మన్లు కృషి చేస్తున్నారని టీపీసీసీ వైస్ చైర్మన్ సభ అబ్జర్వర్ పురుషోత్తం అన్నారు. జిల్లా వారీగా సభలు నిర్వహించి నియామకాలు జరుపుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 10న పట్టణంలోని టీఎన్జీఓ గార్డెన్ లో సభ ఉంటుందని, ముందుగా అంబేద్కర్ చౌక్ నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి జాతీయ, రాష్ట్ర చైర్మన్లు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని తెలిపారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు, సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాలని వక్తల పిలుపు, ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు. పాఠశాలలో ముందస్తు బోనాల పండుగ సందడి, ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు. పండుగ విశిష్టతను తెలియజేసేలా సాగిన కార్యక్రమాలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.